దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ప్రశస్తమైన ఘనమైన దేవుని ఉన్నతమైన మహోన్నతమైన నామ మహిమ పరచబడును గాక. ఈ రాత్రికాల సమయంలో ఈ క్రీస్తు కల్వరి ప్రార్థనా మందిర ఈ ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో పాల్గొనడానికి చేరవచ్చిన మీ అందరిని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ, మరి చక్కని అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి పరిశుద్ధ దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో మన యొక్క ధ్యానము నిమిత్తమై దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 12వ వచనం వరకు. మైక్ తీసుకొని ఆ మాటలన్నీ చదవండి. అటు తరువాత యేసు తిబేరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీయోను, పేతురు, దిదుమా అనబడిన తోమయి, గలిలయలోని కానా అను ఊరివాడగు నతానియేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు, మేమును నీతో కూడా వచ్చదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీయూ పట్టలేదు. సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏదైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారాయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణి కుడి ప్రక్కను వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారాలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రములో దుమికెను. దరి ఇంచుమించు 200 మూరల దూరమునున్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులును, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగిను. అది 183 గొప్ప చేపలతో నిండియుండెను. చేపలు అంతా విస్తారముగా పడినను వల పిగులలేదు. యేసు, రండి భోజనము చేయుడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున నీవెవడవని శిష్యులలో ఎవడునూ ఆయనను అడగక తెగింపలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, ప్రేమల తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా, ఈ ఉపవాస ప్రార్థన కార్యక్రమంలో కొద్దిసేపు మీ మాటలు వినాలని ఆశపడుతున్నాం. చేరువచ్చిన వారితో, నాతో, మా అందరితో మీరు మాట్లాడండి. వినగల చెవిని, గ్రహింపగల మనసు, అర్థం చేసుకొనొచ్చు వాక్యానుసారంగా నడిచే బ్రతుకులు మాకు దయచేయవలసిందిగా మా కొరకు అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. యువతలకు అవతలకు కూర్చో. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈ చదవబడినటువంటి లేఖన భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి ఒక సూచక క్రియను ఇక్కడ మనము చదువుకున్నాం. హల్లెలూయా. ఈ చదవబడినటువంటి సందర్భము, వ్రాయబడినటువంటి ఈ యొక్క సన్నివేశము అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కలువరి శిలువలో శ్రమనుంది. ఆయన తన యొక్క అమూల్యమైన రక్తమును చిందించి తన యవన ప్రాణాన్ని మరి సర్వలోకము కొరకు ఆయన ప్రాణత్యాగము గావించి ఆయన సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచిన తరువాత ఆయన 40 దినములు ఈ లోకములో తనను తాను ప్రత్యక్షపరుచుకొనుచు ఆయన శిష్యులకు అనేక మార్లు ఆయన తనను తాను కనపరుచుకొనుచు ఆయన పునరుత్థానుడైనటువంటి సందర్భాన్ని, తాను పునరుత్థానుడైనటువంటి విధానాన్ని, ఆయన పునరుత్థాన శరీరాన్ని తన శిష్యులకు కనబరుచుకుంటున్నటువంటి సందర్భములలో ఇది ఒకటి.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యులలో చాలామంది ఇక్కడ మనకు కనబడుతున్నారు, కానీ వీరందరిలో ప్రథముడు, వీరందరిలో ప్రాముఖ్యుడు, వీరందరిలో ముఖ్యమైన వాడు భక్తుడైనటువంటి పేతురు ఇక్కడ మనకి కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ వ్రాయబడినటువంటి మాటలు, మొట్టమొదటి మాటలను మనం చూసాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా అని ప్రారంభించాడు ఈ యొక్క యోహాను భక్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన చెప్తున్నటువంటి మాటలు, ఆయన ఏమంటున్నాడంటే, సీమోను పేతురు కాదు, సీమోను పేతురు. ఏమండి? సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు. ఇక్కడ ఒక సంగతిని గమనించాలి మనం. ఇశ్రాయేలీయులలో ప్రతి మనుషునికి 2 పేర్లు ఉంటాయి. ఎన్ని పేర్లు తెలుసా ఈ సంగతి? మీకు ఎవరికి తెలియదు. హల్లెలూయా. ఇశ్రాయేలీయులలో ప్రతి మనుషునికి 2 పేర్లు ఉంటాయి. ఆ 2 పేర్లు కూడా కలిపి కొన్ని సందర్భాలలో మనం చదువుకుంటాం. ఈ చదువుకున్నటువంటి లేఖన భాగంలో కొన్ని విషయాలు మనకు కనపడుతున్నాయి. చూడండి. సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు. తోమాకి ఎన్ని పేర్లు ఉన్నాయి? 2 పేర్లు. మొదటి పేరేంటి? దిదుమ. దిదుమ చెప్పండి. దిగుమా కాదు, దిదుమా. దిదుమా. దిగుమా కాదు, దిదుమా. హల్లెలూయా. ఈ పేర్లు చాలా విచిత్రమైనటువంటి, ఇవన్నీ కూడా హెబ్రీ పదాలు కాబట్టి మనం పలకడానికి కొంచెము ఇబ్బందిగా ఉంటుంది. హల్లెలూయా. అయితే దిదుమా అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరువాడగు నతానియేలు, జబదయి కుమారులను, ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు నీతో కూడా మేము వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. హల్లెలూయా. పేతురు ఏమంటున్నాడు ఇప్పుడు? నేను చేపలు పట్ట వెళ్ళుచున్నాను అన్నాడు. నువ్వు చేపలు పట్టడానికి వెళ్తే నీతో పాటు మేము కూడా వస్తాము. నువ్వు చేపలు పట్టడానికి వెళ్తే నీతో చేపలు పట్టడానికి మేము కూడా వస్తామని అక్కడున్నటువంటి శిష్యులలో కొందరు ఆయనతో ఏకీభవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులుగా ఉండడానికి వారిని పిలుచుకున్నప్పుడే వారి దోణెలను విడిచి, తమ వలలు విడిచి ఆయనను వెంబడించారు. మీరు చేపలు పట్టే జాలరులుగా ఉన్నారు, కానీ నేను మిమ్మను మనుషులను పట్టు జాలరులుగా చేస్తాను అనగానే ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడించినటువంటి ఆయన శిష్యులు, ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణించారో, ఎప్పుడైతే ఆయన సమాధి చేయబడ్డాడో, ఏమండి, ఇప్పుడు వారిలో ఆ విశ్వాసము పోయింది, దేవుని మీద ఉన్న నమ్మకం పోయింది. ఇప్పుడు ఆయన మనతో లేడు, ఆయనను రానువారు అనగా రోమా సైనికులు ఆయనను సిలువ వేసి చంపివేశారు. కాబట్టి ఇప్పుడు ఆయన మనతో లేడు అనేటువంటి ఒక అవిశ్వాసముతో వారు నిండుకొని ఉన్నారు. వారందరూ ఒక చోటకు చేరారు. ఆ యొక్క ఆలోచనలతోనే, ఆ తలంపులతోనే తిబెరియా సముద్ర తీరంలో వారు చేరి ఉన్నప్పుడు వారికి ఒక ఆలోచన కలిగింది. ఆ ఆలోచనకు కారకుడు ఎవరు అంటే ఎవరు? పేతురు. హల్లెలూయా. ఇప్పుడు పేతురు నిలబడి ఉన్న విశ్వాసయా, పడిపోయి ఉన్న విశ్వాసా? గట్టిగా చెప్పండి. పడిపోయిన విశ్వాసి కదా. ఈయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శిష్యుడు. శిష్యులలో ప్రాముఖ్యులలో అతి ప్రాముఖ్యుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమైందా? ప్రాముఖ్యమైన వారిలో అతి ప్రాముఖ్యుడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అమితముగా హత్తుకొనినటువంటి 3 శిష్యులలో ఈయన కూడా ఒకడు. ఈయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను చేపలు పట్టడానికి వెళ్తున్నా అంటున్నాడు. చేపలు పట్టాల్సిన పని ఏంటి ఈయనకి?
దేవుడు ఏమని చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్పాడు? నేను పైనుండి శక్తి మీ మీదకు పంపు వరకు మీరు యెరూషలేములోనే ఉండండి. కాపరిని కొట్టినప్పుడు గొర్రెలు ఏమైపోతాయి? చెదిరిపోతాయి. గొర్రెలు చెదిరిపోతాయి. అలాగే మీ యొక్క మీ యొక్క యజమానుడైన నన్ను కొట్టినప్పుడు మీరు కూడా చెదిరిపోతారు అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన తన శిష్యులతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెదిరిపోయారు, బెదిరిపోయారు. ఒక నిరాశతో ఉన్నటువంటి సందర్భంలో, ఒక నిస్పృహలో ఉన్నటువంటి సందర్భంలో, ఎటూ తోచని పరిస్థితుల్లో ఉన్నటువంటి సందర్భంలో ఒక కఠినమైనటువంటి నిర్ణయాన్ని, ఒక చేదు నిర్ణయాన్ని, ఒక అవిశ్వాసపు నిర్ణయాన్ని పేతురు భక్తుడు తీసుకుంటున్నాడు. ఆయన అంటున్నట్టు మాట ఏమిటంటే, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తను పడిపోవడమే కాదు, మరి కొంతమంది పడిపోవడానికి కూడా కారణమవుతా ఉన్నాడు. ఎవరంటే సీమోను అనబడుతున్నటువంటి పేతురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు పడిపోవడానికి 12 కారణాలు ఉన్నాయి. ఏ విశ్వాస అయినా పడిపోవడానికి 12 కారణాలు ఉంటాయి. ఒక కారణంతో ఎవరు పడిపోరు, ఒక కారణంతో ఎవరు మందిరానికి దూరం కారు, ఒక కారణముతో దేవుని సన్నిధిని ఎవరు విడిచిపెట్టిపోరు. ఒక వ్యక్తి దేవుని సన్నిధిని విడుస్తున్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి దూరం అవుతున్నాడు అంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధికి దూరం అయిపోయి లోకములో కలిసి లోకపు ఆశలతో పట్టబడి కొట్టబడి నెట్టబడుతున్నాడు అంటే దానికి 12 కారణాలు ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ముఖ్యంగా ఈ పేతురు భక్తుని జీవితంలో నుండి ఈ 12 కారణాలేంటో, పడిపోవడానికి 12 కారణాలేంటో మనం దేవుని యొక్క వాక్యపు వెలుగులో కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 33వ వచనం చదువుదాం. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, 31వ వచనం మనం చదివినప్పుడు అక్కడ ఒక శ్రేష్టమైనటువంటి మాట, ఇందాక మనము పలికినటువంటి మాట రాయబడింది చూడండి. అప్పుడు యేసు వారిని చూచి, ఈ రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడిదరు. ఏలయనగా గొర్రెల కాపరిని కొట్టుదును, మందలోని గొర్రెలు చెదరిపోవునని వ్రాయబడి ఉన్నది కదా. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళుదునని. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు? నా విషయమై మీ అందరూ అభ్యంతరపడెదరని వారితో చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నోట నుండి ఒక మాట వెలువడినతోనే ఈయన అంటున్నాడు, ఎవరు అభ్యంతరపడినా. అందుకు ఏ పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతర పడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనవసరమైనటువంటి గొప్పలకు పోవడం, అయ్యా వీళ్ళందరూ పనికిమాలినోళ్ళే, వీళ్ళందరూ దౌర్భాగ్యులే, వీళ్ళందరూ తప్పిపోవచ్చు, వీళ్ళందరూ నిన్ను విడిచిపెట్టేయచ్చు, వీళ్ళందరూ నీకు వ్యతిరేకంగా మాట్లాడచ్చు, వీళ్ళందరూ నిన్ను త్రోసివేయచ్చు, వీళ్ళందరూ నిన్ను మర్చిపోవచ్చు, వీళ్ళందరూ నీకు దూరం అయిపోవచ్చు, నేను మాత్రం నిన్ను విడువను అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మొట్టమొదటిగా విశ్వాసి పడిపోవడానికి ముఖ్యమైనటువంటి కారణం గొప్పలు చెప్పుకోవడం, గొప్పలకి పోవడం. హల్లెలూయా. మనము చేయలేనటువంటి పనిని భుజాలకు ఎత్తుకొని, మనము చేయలేనటువంటి కార్యాన్ని నేనే చేస్తానని ముందుగా పలికి, నేనే దీన్ని అంతటిని ఉద్ధరిస్తానని ముందుగా పలికి, ఆ తర్వాత సతికిలబడ్డం. దీన్ని ఏమంటారు?
గొప్పలు చెప్పుకోవడం, అనవసరమైనటువంటి గొప్పలకు పోవడం. పేతురు ఏం పని చేస్తున్నాడు? నేను అసలు అభ్యంతర పడినయ్యా అన్నాడు. అందుకు దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఆ కింద వచ్చిన యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కోయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నువ్వు వీళ్ళందరూ అభ్యంతరం పడినా, వీళ్ళందరినీ విడిచిపెట్టినా, నేను మాత్రము నీ విషయంలో నేను అభ్యంతరమే పడను అని గొప్ప చెప్తున్నాడు, గొప్ప పలుకులు పలుకుతున్నాడు. ఏమండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటున్నాడు, అవునా పేతురు, కానీ ఒక విషయం నీకుతో చెప్తున్నాను, ఈ రాత్రి కోడి కూయక మునిపే 3 సార్లు నీవు నన్ను ఎరుగవని అబద్ధం ఆడతావంటే, అయ్యా నా ప్రాణం పోయినా నేను అబద్ధము ఆడను. అయ్యా నీ మీదొట్టయ్యా, అయ్యా నీ పాదాల మీదొట్టయ్యా. హల్లెలూయా. చాలామంది ఇదే పని చేస్తూ ఉంటారు, ఒట్లు పెట్టడానికి కూడా సిద్ధపడుతూ ఉంటారు. కానీ ప్రభునందు ప్రియమైనటువంటి ఏం బిడ్డరా, డంబము దేవుని ఎదుట పనికిరాదు. డాంబికులు దేవుని ఎదుట నిలవలేరు. దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. దేవుని చిత్త ప్రకారంగా, దేవుని చిత్తం అయితే, దేవుడు నాకు అనుగ్రహిస్తే, దేవుడు నాకు సహాయం చేస్తే నేను ఈ పని చేయాలనుకుంటున్నాను, నేను ఈ విధంగా నీకు సహకరించాలనుకుంటున్నాను, సేవ కొరకు నేను ఈ విధంగా పాటుపడాలనుకుంటున్నానని చెప్తే, దేవుడు ఒకవేళ కనికరించి నీకు సహాయం చేస్తాడేమో, ఆయన చిత్తం నెరవేర్చడానికి నీకు అవకాశాన్ని ఇస్తాడేమో. అంతే మాత్రమే కానీ నువ్వు గొప్పలకు పోయి ఏదో చేయాలని నువ్వు అనుకొని ఏమీ చేయలేక దేవుని ఎదుట దోషిగా నిలబడి దేవునికి మొహం చూపించుకోలేక మందిరానికి దూరం అవడం మొట్టమొదటి కారణం. హల్లెలూయా, హల్లెలూయా. అది లోకానుసారమైనటువంటి మనస్సు, అది లోక సంబంధమైనటువంటి మనస్సు. కాబట్టి లోకాన్ని అనుసరించేవారు, లోకులు దేవుని చిత్తాన్ని జరిగించలేరు, దేవుని చిత్తాన్ని నెరవేర్చలేరు. అందుకే దేవుని యొక్క సన్నిధిలో మనము విశ్వాస జీవితమును నడిపించబడాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ ఆడంబరాన్ని, లేకపోతే ఆ గొప్పలు చెప్పుకునే ఆ యొక్క స్థితిని మనం ఏం చేయాలా? తీసివేసుకోవాలి. మొట్టమొదటిది ఏమని, అతడు గొప్పగా అవసరంగా గొప్పలకు పోయాడు, చివరికి అతని జీవితము సతికిలబడిపోయింది. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో 2వ 33వ వచనం నుండి చదవండి, 35వ వచనం వరకు. అందుకు పేతురు, నీ విషయమే అందరూ అభ్యంతరపడినను నేను ఎప్పుడునూ అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతనిని చూచి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరుగనని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను పేతురు ఆయనను చూచి, నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. హల్లెలూయా. దేవుడేమని చెప్తున్నాడు? అరే అబ్బాయి, ఈ రాత్రి కోడి కూయక మునిపే నువ్వు 3 సార్లు నన్ను ఎరుగనని నువ్వు చెప్తావంటే, లేదయ్యా నేను అట్లా చెప్పను. ఆయన అంటున్నటువంటి మాట ఎంత గొప్ప మాట అబ్బా, దేవునికి వస్తా, నీతో చావవలసి వచ్చినను. బా, ఎంత గొప్ప మనసు కదా, ఎంత గొప్ప పలుక కదా. నీతో చావవలసి వచ్చినను నా నోట ఆ మాట రాదయ్యా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే దీనికి ఏమిటి? దేవుడే అబద్ధం ఆడుతున్నాడు అంటే యేసయ్యే అబద్ధకుడని చెప్ప చూస్తున్నాడు. ఎవరు? పేతురు. అవునా? నువ్వు చెప్పేది అబద్ధం, నేను చెప్పేది నిజం. నీకేం తెలియదయ్యా? నాకు అన్నీ తెలుసు. హల్లెలూయా. నీకేం తెలీదు, నాకు అన్నీ తెలుసు. నువ్వేట చెప్తావు నేను అబద్ధం చెప్తానని? నేను మాట్లాడాను, నీకేట తెలుసు అంటే దానికి అర్థం ఏంటి? దేవునినే అబద్ధికునిగా చేయజూస్తున్నాడు. 2వ కారణం. హల్లెలూయా. మనం చేయాల్సింది చేయకుండా దేవుని మీద నిందలేస్తూ ఉంటాం అన్నమాట. దేవుని మీద నిందలేస్తూ ఉంటాం. మనకు చెప్పింది మనం చేయం. ఏమండి?
దేవుడు మనకు చెప్పింది మనం చేయము, దేవుడు చెప్పిన రీతిగా మనం బ్రతకము, దేవుడు చెప్పిన రీతిగా మనం నడుచుకోము. కానీ దేవుడు మాత్రం మనకు అన్నీ చేయాలని కోరుకుంటూ ఉంటాం. హల్లెలూయా. కోరుకున్న నీకు అవి జరగనప్పుడు ఈ నిజంగా దేవుడేనా? దేవుడైతే చేసేవాడు కదా, ఈయన దేవుడే కాదు. కాబట్టి ఈయన ఎందు మనకు విశ్వాసము అవసరం లేదు. మరలా తట్టబుట్ట సర్దుకొని లోకంలోకి. తప్పెవరిది? మనుష్యులదే. హల్లెలూయా. మనుష్యులదే. దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా ఉంటావో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా మాట్లాడతావో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా కూర్చుంటావో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా నడుస్తావో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా మాట్లాడతావో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎలా చూస్తావో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎలా ప్రవర్తిస్తావో దేవుడు నీతో చెప్తానే ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు చెప్పే ఎన్ని అబద్ధాలేనయ్యా, నేను అబద్ధికుని కాను, నువ్వే అబద్ధికుడు. ఇక్కడే విశ్వాసి జీవితము పతనమైపోతూ ఉంది. కారణం ఏమిటంటే లోబడని తత్వం. అది దేవుని మాటకు లోబడని తత్వం. దేవుడు నీలో ఏదైనా అసహించుకుంటున్నాడు అంటే దాన్ని తీసివేయాలి. దేవుడు దేనినైనా నీ దగ్గర అభ్యంతర పడుతున్నాడు అంటే దాన్ని నీ దగ్గర నుంచి తొలగించుకోవాలి. ఏది నీ దగ్గర ఉండకూడదు అని ఆశిస్తున్నాడో దానిని తీసివేసి దేవుడిని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నువ్వు 2 పొందుకోవడం కోసమో లేకపోతే 4 పొందుకోవడం కోసమో ఒక్కదాన్ని తీసేయలేవా? నువ్వు 100 పొందుకోవడం కోసం 10ని కోల్పోలేవా? హల్లెలూయా. దేవునినే అబద్ధికునిగా చేయి చూశాడు. 2వ కారణం. హల్లెలూయా. మొదటిది అనవసరంగా గొప్పలు చెప్పడం. అడిగాడా పేతురు, నువ్వు ఎలా ఉంటావు అని దేవుడు అడిగాడా? అడగల. ఆయన చెప్తున్నాడు, నన్ను బట్టి మీరు అందరూ అభ్యంతర పడతారని చెప్తుంటే ఈయన అంటున్నాడు, వీళ్ళందరూ అభ్యంతర పడినా నేను అభ్యంతర పడను. దానికి అర్థం ఏంటి? అనవసరంగా కల్పించుకోవడం, అనవసరంగా గొప్పలకు పోవడం. 2వది ఏంటిది? దేవుడు నువ్వు చెప్పింది అసత్యమని దేవుణ్ణి అబద్ధికునిగా చేయి చూడటం. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం 26వ అధ్యాయం 40వ వచనం చదవండి. 26వ అధ్యాయము 40వ వచనం. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగంలో ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా అని అడుగుతున్నాడు. దానికి కారణం ఏమిటి? చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు 36వ వచనం చదవండి. అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి, పేతురును జబదయి 2 కుమారులు వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు, మరణమవునంతగా నా ప్రాణము బహు దుఃఖమున మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి పోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, నాతో గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? హల్లెలూయా. ఒక గడి అయినను నాతో కూడా మీరు మేల్కొని ఉండలేరా? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తున్నాడు? నాతో కూడా మేల్కొని ఉండండి. నేనేం చేస్తున్నాను? ప్రార్థన చేయడానికి వెళ్తున్నా. మీరేం చేయాలా? మెలకువగా ఉండండి. హల్లెలూయా. కొంతమందికి భలే మంచి అలవాటు ఉంటుంది. ప్రార్థన అనగానే టక్కున మోకాళ్ళ మీదకి వచ్చేస్తారు. అబ్బా ఎంత మంచి విశ్వాసులు, ఎంత చక్కగా మోకరించారు అని మనం అనుకుంటా ఉంటాం. హల్లెలూయా. నాలాంటి తింగర పాస్టర్ అయితే అబ్బా ఎంత ఉత్తమ భక్తురాలో అని అనుకుంటాడు. తీరా ఆమెనన్నా కూడా వాళ్ళు లేవరు.
ఆమెన్ 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 అన్నా కూడా వాళ్ళు లేవరు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఏంటి? నిద్ర. నిద్ర. హల్లెలూయా. దేవుడేమని చెప్తున్నాడు? నేను ప్రార్థన చేస్తున్నాను, నాతో కూడా మీరు మెలకువగా ఉన్నాడు అంటే మీరు కూడా ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ఈయనేం చేస్తున్నాడు? ప్రార్థించమంటే పండుకుంటున్నాడు. హల్లెలూయా. విశ్వాసి పతనం అవడానికి మరొక కారణము ప్రార్థనా సమయంలో పండుకోవడం. హల్లెలూయా. ప్రార్థనా సమయంలో నిద్రపోవడం, దేవుని వాక్యాన్ని వినకుండా నిద్రపోవడం, దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా దానిని దొంగిలించి నువ్వు నిద్రపోతున్నావు. మీకేం పిచ్చిపడిందా పాస్టర్ గారు? మేము చక్కగా మేల్కొనుండి మేము మీ వాక్యాన్ని వింటుంటే నిద్రపోతున్నాం అంటావా అని అంటారు మీరు. హల్లెలూయా. మీ గురించి కాదు, నిద్రపోయే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. హల్లెలూయా. గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు దొంగకున్నాడంట. అట్లాగే ప్రతిదీ మీకోసం అనుకుంటే నిద్రపోయే వాళ్ళ గురించి నేను ఈ మాట మాట్లాడుతున్నా. ఆత్మీయ జీవితంలో పతనమైపోవడంలో ప్రాముఖ్యమైన మూడవ పాత్ర ఏంటి? నిద్రపోవడం. దేవుని సమయాన్ని, దేవుడు మేల్కొని ఉండమన్న సమయానికి నువ్వు నిద్రపోవడం. హల్లెలూయా. ఆ రోజున పేతురు మేల్కొని ఉంటే అక్కడ ఏం జరుగుతుందో గ్రహించేవాడు. అక్కడ పేతురు నిద్ర మేల్కొని మెలకువగా ఉంటే యేసు ప్రభువారు ఎంత వేదన పడుతూ ప్రార్థన చేస్తున్నాడో, ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటో, ఆ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఏమిటో, ఆ ప్రార్థన ఎందుకు ఆయన అలా చేయాల్సి వస్తుందో, ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటో పేతురికి అర్థమయ్యేది. మేలుకొని ఉండమంటే నిద్రపోతే బయట జరిగేది ఏం తెలుస్తుంది? ఏమన్నా తెలుస్తుందా? కొన్ని సందర్భాల్లో నేను పాస్టమ్మ గారు ఒక రూమ్లో ఉంటాము, మా అక్కగారు మా ఇద్దరు పిల్లలు ఒక రూమ్లో ఉంటారు. ఏమండి, మేమందరం నిద్రపోతాం. పిల్లలు నిద్రపోతారు, పాస్టమ్మ గారు నేను కూడా నిద్రపోతాం. అర్ధరాత్రి అయ్యేసరికి ఒక మనిషి కూర్చొని ఉంటుంది. ఎందుకు కూర్చొని ఉంటుందో తెలియదు. కూర్చొని ఉంటుంది, నిద్ర పట్టదు, కూర్చొని ఉంటుంది, రాత్రంతా కూర్చొనే ఉంటుంది. ఏమండి, తెల్లవార్దులు కూర్చొనే ఉంటుంది. ఒక్కొక్క సందర్భంలో ఆ కూర్చొని ఏమనిపిస్తుందో వచ్చి తట్టి లేపి మీకు ఎట్ట నిద్ర పడుతుంది అని అడుగుతుంది. ఎట్ట నిద్ర పట్టిద్ది రాత్రిపూట? ఏమండే, పగులు నిద్రపోయే వాళ్ళకి రాత్రి నిద్ర పట్టుద్దా? ఏమండే, పగులంతా కష్టపడేవాళ్ళు రాత్రి ఏం చేస్తారు? నిద్రపోతారు. పగులంతా నిద్రపోయే వాళ్ళు ఏం చేస్తారు? రాత్రి తెల్లవారులు కూర్చొని ఉంటారు. ఏమండి, అంతే కదా. 24 గంటలు నిద్రపోయే వాళ్ళకి రాత్రిపూట నిద్ర ఆడొస్తుంది. మీకు ఎట్ట నిద్ర పడుతుందంటే, మేము పగులంతా మేలుకొని మా పనులు మేము ఉన్నాం, సేవలో ఉన్నాం, ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి పరిగెట్టిపోతా ఉన్నాం. మాకు నిద్ర రాదా? నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఉంది. నీకు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటి? ఫోన్ మాట్లాడిన సమయంలో నువ్వు ఫోన్ మాట్లాడాలా? ఫోన్ మాట్లాడకూడని సమయంలో నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు. కాబట్టి నీ నిద్ర అనేది, నీకు నిద్రపోయినందుకు నీతో కూడా కూర్చొని మేము కూడా చూస్తూ ఉంటాం. మేము మేలుకుంటే మాకు నిద్ర రాకుండా ఉంటుందా? నీకు ఎట్లా నిద్ర పడుతుందని అడుగుతారు. హల్లెలూయా. ఇది ఒక రకమైన రోగం. ఏమండి, ఈ పేతురు భక్తుడు అలసిపోయినోడు కాదు, సొలసిపోయినోడు కాదు. అప్పట్లాగా సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టి, ఏమండి, చేపల వ్యాపారం చేయడానికి ఇప్పుడు చేపలు పట్టే పనులు లేడుగా. ప్రభువైన యేసుక్రీస్తు వారు వండని కూడు, వడకని గొడ్డ, ఏమండి, ఏ విధమైనటువంటి శ్రమ పడకుండా అన్ని సమస్తము శిష్యుల కొరకు సమకూరుస్తూ ఉన్నాడు. యేసు ప్రభువుతో కలిసి వారు కూడా తిరుగుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఆయన చేసేటువంటి ప్రతి సేవా కార్యక్రమంలో వాళ్ళు పాల్గొంటూ ఉన్నారు. వాళ్ళకి ఇంకేమి, ఏమండి, హల్లెలూయా, కొంచెం సేపైనా మేలుకొని ఉన్నాయా అంటే చక్కగా నిద్రపోతూ ఉన్నారు. ఒక్క గడి అయినా నాతో కూడా మీరు
మేల్కొని ఉండలేరా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు, ఒక్క రోజైనా మీరు మెలకువ కలిగి ఆసక్తి కలిగి నా సన్నిధిలో ప్రార్థించలేరా? హల్లెలూయా. నా సన్నిధిలో మీ సమస్యలు పోవునట్లుగా, మీ వ్యతలు పోవునట్లుగా, మీ రోగాలు పోవునట్లుగా, మీ బాధలు పోవునట్లుగా ఒక్క రోజైనా నా సన్నిధిలో మీరు ప్రార్థించలేరా అని అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి నీ సమాధానం ఏమై ఉంది? పేతురు పడిపోవడానికి అతడు ప్రార్థించమంటే పండుకునే స్వభావం కలిగిన వాడు. చూడండి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో 40వ వచనం నుండి 41వ వచనం వరకు చదవండి. ఎక్కడ చదువుతున్నావు అమ్మా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 40-41 వచనాలు. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడియైన నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు శరీరానుసారంగా బలహీనుడు. తన శరీరాన్ని జయించలేకపోయాడు. కొద్దిసేపు అయినా మేల్కొని ఉండమంటే అతడు తన శరీరానికి లోబడిపోయి నిద్రపోయాడు. అందుకే పేతురుని గురించి దేవుడు అంటున్నాడు, ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పేతురు పడిపోవడానికి అతని శరీరమే కారణమైంది. తన శరీరాన్ని జయించలేకపోయాడు. శరీరాన్ని జయించడం అంటే మీకు ఎట్టా శరీరాన్ని జయించడము అనే ప్రశ్న వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో ప్రతి ఒక్కరూ శరీరాన్ని జయించాల్సినటువంటి వారే. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత. ఏమిటంటే ఒకరికి తిండిపోతుతనము అనేటువంటి బలహీనత, ఒకరికి నిద్రపోతుతనము అనేటువంటి బలహీనత, ఒకరికి చుట్ట తాగడము అనేటువంటి బలహీనత, మరొకరికి బీడీ తాగడము ఒక బలహీనత, ఒకరికి మందు తాగడం ఒక బలహీనత, ఒకరికి తంబాకు వేసుకోవడం ఒక బలహీనత, ఒకరికి వక్కాకు నవలడం ఒక బలహీనత, ఒకరికి ఊరక పదే పదే మాట్లాడుతూ ఉండడమే బలహీనత. ఏమండి? హల్లెలూయా. ఇంకొకరికి అబద్ధాలు చెప్పడము అనేటువంటి బలహీనత, ఒకరికి చాడీలు చెప్పడం అనేటువంటి బలహీనత, ఇంకొకరికి ఒకరి కుటుంబాల్లో ఒకరికి చిచ్చులు పెట్టడము అనేటువంటి బలహీనత. ఇవన్నీ శరీర కార్యాలే, ఈ శరీరం జరిగించేటువంటివే. హల్లెలూయా. ఇవేవి ప్రత్యేకంగా షాపులో తయారు చేసి పెట్టినటువంటి పదార్థాలు కావు కదండి. ఒక మనిషి చేసేటువంటి శరీర క్రియలు. హల్లెలూయా. తంబాకు మానడం చేత కాలేదు కానీ పరలోక రాజ్యం పోవడానికి మాత్రం సిద్ధపడిపోయావు. సచ్చి ఏమండి సార్, సూట్ కేసు సర్దుకొని. మందు తాగడం మానలేకపోయావు కానీ పరలోక రాజ్యానికి వెళ్ళిపోవడానికి మాత్రం సిద్ధపడిపోతారు. ఏమండి? హల్లెలూయా. ఇవన్నీ శరీర కార్యాలు అన్నమాట. ప్రతి క్రైస్తవుడు వీటి మీద తప్పక విజయాన్ని సాధించాల్సిందే. ఈ అలవాట్లు కలిగి, ఇలాంటి క్రియలు కలిగి, ఇలాంటి చేష్టలు కలిగి పరలోక రాజ్యం వెళ్ళడం అనేది జరగని పని. నువ్వు మందిరానికి రావచ్చు, సంవత్సరాల తరబడి దేవుని మందిరంలో నువ్వు కూర్చోవచ్చు, నువ్వు గొప్పగా ప్రార్థనలు చేయొచ్చు, గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పచ్చు, దేవుని అద్భుతంగా ఆరాధించవచ్చు. హల్లెలూయా. అవసరమైతే పాస్టర్ గారు నువ్వు కూర్చో నేను చెప్తా వాక్యం అనొచ్చు. ఉన్నారు అట్లాంటి వాళ్ళు కూడా. ఉన్నారా లేరా? పాస్టర్ గారు ఈ వారానికి నువ్వు కూర్చోండి నేను చెప్తాను. నేను చెప్తే దద్దరిల్లిపోతుంది తెలుసా? మీరు కాదులేండి, అక్కడ చూడమాకండి. హల్లెలూయా. కొన్ని సంఘాల విషయాలు చెప్తాను మీకు. మేము ఎప్పుడు అన్నాం అబ్బా? హల్లెలూయా. పాస్టర్ గారు మీకు చేత కదండి చెప్పడము, చాలా విషయాలు మీకు తెలియట్లేదు, నువ్వు అటు పక్క జరుగు, నేను చెప్తా. హల్లెలూయా. ఎన్ని సంఘాలు నాశనం అయిపోయినాయో ఇట్లా ఈ దౌర్భాగ్యుల వల్ల, ఎన్ని సంఘాలు మూతబడిపోయినాయో
సేవకుడిని కించపరిచేటువంటి స్వభావం కలిగి ఉండడం వల్ల. మీకు కూర్చోండి పాస్టర్ గారు, మీకు తెలీదు నేను ఎట్లాంటి వాక్యం చెప్తానో తెలుసా? నువ్వు కూడా బిత్తరపోతావు. నా చెవులతో నేను విన్నా. ఒక సేవకునితోటి ఒక సంఘ పెద్ద అన్న మాటలో నేను నా చెవులతో విన్నా. హల్లెలూయా. సంఘమే లేదు ఇప్పుడు. చక్కగా దాన్ని ఆ సేవకుడు కాలం చేశాడు. ఆ సంఘము పిల్లలు చక్కగా ఫ్లాట్లు వేసి చక్కగా ఏమంటే 2 అంతస్తుల బిల్డింగు అమ్ముకొని చక్కగా వెళ్ళిపోయారు. ఏమంటే ఈ సంఘ పెద్దడు పోయాడు. అంతలోన నేను ఎరగతీస్తాను, నువ్వు కూర్చో, నేను బోధిస్తానన్న సంఘ పెద్దడు పోయాడు, గాలి కలిసిపోయాడు. హల్లెలూయా. ఎన్నో ఉన్నాయి ఇట్లాంటి సంఘాలు. ఎందుకు వచ్చింది ఈ సందర్భం? శరీర క్రియలు. మన శరీరాన్ని చంపాలి. మన శరీరాన్ని మనం చంపకుండా, మన శరీరాన్ని మనము జయించకుండా దేవుని రాజ్యాన్ని చేరడము అసంభవం. అది జరిగే పనే కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, పేతురు తన శరీరాన్ని చంపలేకపోయాడు. అందుకే మరలా పాత స్వభావం మరలా తిరిగి వచ్చేసింది. నేను చేపలు పట్టబోతున్నా అని అంటున్నాడు. హల్లెలూయా. ఏంటిది? వదిలిపెట్టి వచ్చేసినటువంటి మరలా ఆ పాత జీవితం మరలా తిరిగి అనుభవించడానికి వెళ్తా ఉన్నాడు. కక్కిన కూటికి తిరిగిన కుక్క లాంటి స్వభావం. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవులారా, ఈ పేతురు భక్తుని గురించి ఈ సందర్భంలో మనం ఇలా మాట్లాడుకుంటున్నాం అంటే, ఇక్కడ చదవబడినటువంటి లేఖన భాగమును బట్టి అతడు పడిపోయిన స్థితిని గురించి మనము మాట్లాడుకుంటున్నాం. అతడు ఎందుకు పడిపోయాడు, పడిపోయిన అతను చేస్తున్నటువంటి పనులేంటి, అతను పడిపోవడానికి కారణాలేంటి అని మనం ఆలోచన చేస్తున్నాము. దాని గురించి మాత్రమే ఈ సబ్జెక్టు. పేతురు భక్తుని గురించి మాట్లాడే అర్హత ఈ భూమి మీద ఎవరికి లేదు. దేవునికి స్తోత్రం. అటువంటి ప్రత్యక్షతలోనికి, అటువంటి సమర్పణలోనికి అతడు నడిపించబడ్డాడు తరువాత. కానీ ఇప్పుడు మన సబ్జెక్ట్ ఏంటంటే, పేతురు పడిపోవడానికి కారణము. హల్లెలూయా. పేతురు 3 సార్లు బొంకాడు కదా. ఎందుకు బొంకాడు? 3 సార్లు ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నేను ఎన్నడూ చూడలేదు, ఆయన నేను ఎప్పుడు కలుసుకోలేదనేటువంటి మాటలు పలికినటువంటి పేతురు జీవితం గురించి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అతడు అలా మాట్లాడడానికి కారణం ఏమిటి? అలా దేవుని గురించి తెలిసి కూడా, దేవునితో 3.5 సంవత్సరములు జీవించి కూడా అతడు ఆయన ఎవరో నేను ఎరుగను అని చెప్పడానికి కారణం ఏమిటో మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతడు గొప్పలు చెప్పుకునే స్వభావం కలిగిన వాడు కాబట్టి పడిపోయాడు. అతడు యేసుక్రీస్తు వారినే అబద్ధికునిగా చేయి చూశాడు కాబట్టి పడిపోయాడు. ప్రార్థించమంటే పండుకున్నాడు కాబట్టి అతడు పడిపోయాడు. అంత మాత్రమే కాదు, తన శరీరాన్ని జయించలేకపోయాడు కాబట్టి అతడు పడిపోయాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములు 51వ వచనం చదువుదాం. 26వ అధ్యాయము 51వ వచనం. ఇదిగో యేసుతో కూడా ఉన్న వారిలో ఒకడు చెయ్యి చాచి కత్తి దూసి ప్రధాన యాజకుని దాసుని కొట్టి వారి చెవి తెగ నరికెను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈడకు వచ్చేసరికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఆ యొక్క ప్రేమ శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు ఆ యొక్క రోమా సైన్యానికి అప్పగించాడు. ఆ ప్రధాన యాజకులకి, సమాజ మందిరపు అధికారులకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అప్పగించారు. వారు దొమ్మిగా వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పట్టుకున్నారు. అప్పుడు యేసు ప్రభు వారు అంటారు, పగలంతా మీతో కూడా నేనున్నాను, దేవాలయంలో మీతో కూడా నేనున్నాను, అప్పుడు నన్ను పట్టుకొనలేదే, ఇప్పుడు నన్ను పట్టుకొనవచ్చుదురా అని యొక్క వచ్చిన ఆ ప్రధాన యాజకులతోనూ, సమాజ మందిరపు అధికారులతోనూ, రోమా సైన్యపు ఆ యొక్క సైన్యాధికారులతోనూ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న సందర్భంలో ఈ పేతురికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. వెంటనే కత్తి తీసి ఆ ప్రధాన యాజకుని చెవి తెగ నరికాడంట. చెవుడి కింద పడిపోయింది. హల్లెలూయా. చెవుడి కింద పడిపోయింది. దేవుడు అంటున్నాడు, యేసు 52వ వచనం, యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము,
కత్తి పట్టుకొని వారందరూ కత్తి చేతనే నశించెదరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీకు పేతురులో ఏ గుణం కనపడుతుంది? ఏ గుణం కనపడుతుంది? ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఆవేశము ఎక్కువ, ఆలోచన తక్కువ. ఎందుకని? దేవునికి తెలియదా తనను తాను ఎలా కాపాడుకోవాలో? దేవునికి తెలియదా? యేసుప్రభు వారికి తెలియదా? ఏమండి, ఆ కింద అంటున్నటువంటి మాట చూడండి, 53వ వచనంలో చదవండి. ఈ సమయమున నేను నా తండ్రిని వేడుకొనిన ఎడల ఆయన 12 సేనా వ్యూహముల కంటే, ఒక్క నిమిషం, అక్కడ వ్యూహం ఒక్కింటికి 6,000 మంది యోధులు, ఒక వ్యూహానికి 6,000 మంది. ఇప్పుడు 12 × 6,000 ఎంత? 7,20,000 మంది. ఎంతమంది? 7,20,000 మంది. చదువుదాం, ఆ మాట చదువుదాం. ఆయన 12 సేనా వ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవు అనుకొనుచున్నావా? ఒక దూతను పంపించాడు పాత నిబంధనలో. ఒక్క దూత వచ్చి ఒక్క రాత్రిలో ఎంతమందిని చంపింది? 1,70,000 మందిని చంపింది. ఒక దూత వచ్చి 1,72,000 మంది సైన్యాన్ని చంపేసింది. ఎవరు? ఎంతమంది దూతలు వచ్చారు? ఒక్క దూత ఎంతమందిని చంపింది? 1,72,000 మంది. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు వీళ్ళు? 7,20,000 మంది. 7,20,000 మంది దూతలు వస్తే ఏంటి పరిస్థితి? నా దేవుడిని అడిగితే ఎంతమందిని పంపిస్తారు? 7,20,000 మంది దూతలను నా కొరకు పంపడని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు నన్ను కాపాడేవాడవా? నువ్వు నన్ను రక్షించేవాడవా? నీ కత్తి నీ వరలో పెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎందుకు అంత అవకాశం ఉన్నా దేవుడు రాను వారికి పట్టుబడ్డాడంటే నిన్ను నన్ను మనల్ని రక్షించడం కొరకు. ఆయన శ్రమనందకపోతే మనకు విడుదల లేదు. ఆయన శిక్షింపబడకపోతే మనకు రక్షణ లేదు. ఆయన మరణం అందకపోతే మనకు నిత్య జీవం లేదు. ఆయన పునరుత్థానం చెందకపోతే ఆ పరలోక పట్టణానికి మనకు ప్రవేశము లేదు. కాబట్టి మన కొరకు ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. అప్పగించుకోవడం అంటే తనను తాను ఇచ్చేసుకున్నాడు. నీ ఇష్టం, మీరేం చేసుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు అదే చేశారు, వాళ్ళ ఇష్ట ప్రకారంగా కదండి. ప్రభు యేసుక్రీస్తు వారిని పిడిగుద్దులు గుద్దారు. ఆయన గడ్డము పట్టుకొని పెరికి వేశారు. కొరడాలతో ఆయన శరీరాన్ని నాగలి చాళ్ళ వలె దున్నారు. ఏమండి, 62 ఎముకలు ఎర్రగొట్టారంట శరీరంలో. ప్రభు యేసుక్రీస్తు వారికి 62 ఎముకలు, 72 ఎముకలు ఎర్రగొట్టేశారంట. సుమారుగా 5,000 దెబ్బలు ఉన్నాయంట ఆయన శరీరం మీద. లోతైన గాయాలు 5,000కు పైగా ఉన్నాయంట. ఎవరి కోసమండి ఈ ప్రాణత్యాగం? మన కోసమే అని అన్నప్పుడు మనము యోగ్యులంగా కనబడుతున్నామా? నా కొరకు ప్రభు అంత శిక్షింపబడడానికి నేను యోగ్యుడినా? నాకంత అర్హత ఉందా? నా కోసం ఒక పరిశుద్ధుడు శిక్షించబడేటువంటి అర్హత నాలో ఉందా? నేనంత అర్హత కలిగిన వాడనా అని మనల్ని ప్రశ్నించుకుంటే మనము దేవుని సన్నిధిని ఎలా దూరం అయిపోతాం? దేవుని సన్నిధిని మనం ఎలా వదిలిపెట్టేస్తాం? ఏమండి, తెలివి తక్కువ తనముతో, తెలివి తక్కువ మాటలతో, తెలివి తక్కువ చేష్టలతోటి మనము దేవుని సన్నిధిని కోల్పోతున్నాం. అమూల్యమైనటువంటి ఆయన సహవాసాన్ని, ఆయన ప్రేమను మనం కోల్పోతా ఉన్నాం. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువైన దేవుని బిడ్డలారా,
ఆయన సముఖంలో చేరినటువంటి మీరు, ఈ శ్రేష్టమైనటువంటి మాటలు వింటున్నటువంటి మీరు, మీ శేష జీవితంలో, మీ భక్తి జీవితంలో, మీ క్రైస్తవ జీవితంలో మీరు దేవుని సన్నిధికి చేర్చబడే వరకు, ఈ లోకాన్ని మీరు విడిచే వరకు దేవుని సన్నిధిలో యోగ్యమైన, దేవునికి ఇష్టమైన, ఆయనను విడువక ఎడబాయక, ఏ శ్రమ అయినా, కష్టమైన, కన్నీరైన, వ్యాధి అయినా, బాధ అయినా, రుగ్మతలేవైనా, ప్రభువా నీ సన్నిధి నుండి నేను తొలగిపోనయ్యా, నీ సన్నిధి నుండి నేను దూరమైపోనయ్యా, ఒక్క క్షణమైనా నిన్ను విడిచి నేను ఉండనయ్యా అని చెప్పి నువ్వు తీర్మానం చేసుకోగలిగితే, ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ జీవితాన్ని దేవుడు తన మహిమకు మార్చగలడు. చప్పట్లు కొడదాం. యేసయ్యా నీకు స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. దేవుని చిత్తమైతే మరికొన్ని విషయాలు మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఈ రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట, పేతురు భక్తుడు పడిపోవడానికి కారణాలు. ఒకటి, అనవసరముగా గొప్పలకు పోవడం. అనవసరముగా గొప్పలకు పోవడం. నేను ఇది చేస్తాను, నేను ఇది చేసి తీరుతాను అని చెప్పి చేయలేకపోవడం దేవుని సన్నిధిలో నువ్వు పడిపోవడానికి మొదటి కారణమైంది. అందుకే దేవుని సన్నిధిలో నువ్వు మాట్లాడే ప్రతి మాట చాలా జాగ్రత్తగా నువ్వు మాట్లాడాలి. నువ్వు చెయ్యగలిగిందే నువ్వు మాట్లాడాలి. నువ్వు చెయ్యగలిగిందే దేవుని సన్నిధిలో మాట్లాడాలి. నువ్వు ఒప్పుకున్నది చెయ్యగలిగితేనే ఆయన సన్నిధిలో నువ్వు ఒప్పుకోవాలి. అంతేగాని డంబముగా ప్రవర్తించడం దేవునికి ఇష్టం లేదు. నువ్వు చెప్పి చేయకుండడం అది నీకే శిక్ష. పేతురు పశ్చాత్తాపంతో కుమిలిపోవడానికి ఇది ఒక కారణం. అనవసరమైనటువంటి గొప్పలకు పోవడం, దేవుని మీద నిందలేసే స్వభావం, దేవునినే అబద్ధికునిగా చేసేటువంటి స్వభావం. ఆయన ఎన్ని మేలులు చేస్తున్నాడో, ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడో, జీవితంలో ఎన్ని కార్యాలు చేస్తున్నాడో మరిచిపోయి నాకేం చేశాడు అని నువ్వు మాట్లాడితే నువ్వు దేవునిని అబద్ధికునిగా చేసినట్లే. నువ్వు నోటితో చెప్పాల్సిన అవసరం లే, నువ్వు నోటితో నువ్వు ఆ మాట అనాల్సిన అవసరం లే. నీ యొక్క ప్రవర్తనే దేవునిని ప్రశ్నించేదిగా ఉంటే నువ్వు అబద్ధికుడివే. నువ్వు పడిపోతున్నావు, పడిపోయిన స్థితిలో ఉన్నావు. జ్ఞాపకం ఉంచుకో. ప్రార్థించమంటే పండుకునే స్వభావం, పారిపోయే స్వభావం, ఎగ్గొట్టే స్వభావం, నువ్వు చెప్తే నేను చేయాలనా అనేటువంటి స్వభావం, ఇది పడిపోవడానికి మూడవ కారణం. మన శరీరాన్ని మనం జయించాలి. ప్రియమైన దేవుని బిడ్డ, మన శరీరాన్ని మనం జయించకుండా దేవుని రాజ్యానికి చేరలేం. ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ, ఆలోచన లేనటువంటి పనులు చేసి అది దేవుని చిత్తమని భ్రమించి నీ జీవితంలో అనేకమైనటువంటి శోధనలు నీ అంతట నీవే కొని తెచ్చుకొని లోకంలో పడిపోతా ఉన్నావు. లోకేచ్ఛలతో, శరీరపు ఇచ్చలతో ఏడ్వబడుతున్నావు, మరులు కొల్పబడుతున్నావు. బయటికి రాలేనటువంటి స్థితిలో నువ్వు ఉండిపోతా ఉన్నావు. అందుకే దేవుని విడిచి పారిపోతున్నావు. అందుకే ఒక నిర్ణయాన్ని తీసుకుని రాత్రి కాల సమయంలో, ప్రభువా నిన్ను విడువక, నిన్ను ఎడబాయక, నీలో శాశ్వతముగా నిలిచి ఉండేటువంటి కృపను నువ్వు నాకు దయచేయి. ఎందుకనంటే అంతము వరకు సహించువాడే రక్షింపబడునని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ రక్షింపబడే గుంపులో నేను ఉండాలని ఆశపడుతున్నాను. కాబట్టి ఇలాంటి స్వభావాలు ఒకవేళ నాలో ఉంటే, ఇలాంటి స్వభావాలు నాలో మీరు చూస్తున్నట్లయితే ఈ రాత్రి కాల సమయంలో నన్ను కడగండి అయ్యా, నన్ను నిలవెల్లా కడగండి, నన్ను శుద్ధి చేయండి. యెషయాను నువ్వు కాల్చిన విధంగా ఈ రాత్రి కాల సమయంలో నన్ను కాల్చు ప్రభువా. యెషయా పెదవులను కాల్చి, యెషయాను నువ్వు పవిత్రపరిచి, యెషయాను నువ్వు పరిశుద్ధపరిచి, నీ సేవకునైన తండ్రి యెషయాను నువ్వు సిద్ధపరిచినట్లుగా ఈ రాత్రి కాల సమయంలో నన్ను సిద్ధపరచు ప్రభువా. నన్ను ప్రార్థన చేసినట్లయితే దేవుడు గొప్ప కార్యాలను నీ జీవితంలో చేయబోతా ఉన్నాడు. అటు కృపను మనకు అనుగ్రహించగలిగినటువంటి సర్వశక్తులైన దేవుని సముఖంలో మనం ప్రార్థనలో ముందుకు వెళ్దాం. ఈ రాత్రి